గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ మంచే జరగాలి అని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టుడే ఈనాడు న్యూస్ పేపర్ జనవరి 1 ఫిబ్రవరి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యమైన బియ్యం అని అంటున్నారు. సంక్రాంతికి వాహనాలు ప్రారంభం అని చెబుతున్నారు. ఇంటింటికి నాణ్యమైన బియ్యం పథకం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం కానుంది. వాహన డ్రైవర్లే కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ అందిస్తారు. పథకాన్ని 2021 జనవరి నుంచి ప్రారంభించాలని గతంలో నిర్ణయించిన వాహనాలు రాక వాటి రిజిస్ట్రేషన్, డ్రైవర్లకు శిక్షణ తదితర కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా పడింది. ఇంటింటికి బియ్యం సరఫరాకు రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిధిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వీటిని అందిస్తున్నారు. పలు జిల్లాలకు ఇప్పటికే వాహనాలు చేరాయి. వారం 10 రోజులలో మిగిలిన జిల్లాలకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా వీటిని ప్రారంభిస్తారు. బియ్యం తీసుకునేందుకు వీలుగా కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ఉచితంగా సంచులు ఇస్తుంది. వీటిని కూడా వాహనాల ప్రారంభం రోజునే విడుదల చేయనున్నారు అని అంటున్నారు. నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత. తెలంగాణ మాండలికం, కామెడీ, విలనిజంతో ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. 2 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి 7:30 సమయంలో మృతి చెందారు అని వైద్యులు తెలిపారు. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం. లాక్డౌన్ అనంతరం తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో 44,177 మంది భక్తులు బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం 2,09,00,000 రూపాయలు వచ్చింది. లాక్డౌన్ సడలింపు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్నారు. డిసెంబర్లో స్వామిని 11 లక్షల మంది దర్శించుకోగా హుండీ ఆదాయం దాదాపు 78 కోట్ల రూపాయలు లభించింది. ఈ సంవత్సరంలో స్వామివారిని 67 లక్షల మంది దర్శించుకున్నట్లు తీతీదే తెలిపింది. 9న గాయని సునీత వివాహం అంటున్నారు. గాయని సునీత గురువారం ఉదయం వైకుంఠ ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆమె మాట్లాడుతూ జనవరి 9వ తేదీన వివాహం చేసుకోనున్నట్లు ఆమె తెలిపారు. సాగు చట్టాల రద్దుతోనే మాకు కొత్త ఏడాది అంటున్న రైతులు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులలో నెల రోజులుగా పైగా రైతులు చేస్తున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది. మరోవైపు కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్యలు జనవరి 4న చేపట్టడానికి నిర్ణయించడం తెలిసిందే. కాగా వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా సింగు, గజీపూర్, టిక్రీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులంతా ఆందోళనలో పాల్గొంటున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలి అని వారు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమకు కొత్త సంవత్సరం ఉండదని రైతులు తెలిపారు. రాజకీయాల్లోకి రజనీ రాకపోవడమే మంచిది అంటున్న మోహన్ బాబు. నాకు అత్యంత ఆత్మీయుడు రజనీకాంత్. ఒక స్నేహితుడిగా, తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని నమ్ముతున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. అభిమానులందరికీ బాధ కలిగించిన నా మిత్రుడి నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నువ్వు మంచివాడివి, చీమకి హాని చెయ్యని వాడివి, నీలాంటి వ్యక్తికి నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు అని అన్నాను అని మోహన్ బాబు పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో వేతన సవరణ అంటున్నారు. ఏపీలోని 850 మంది తెలంగాణ ఉద్యోగులను వారంలో రప్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 3వ వారంలో వేతన సవరణను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇదే నెలలో అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు పదోన్నతులను పూర్తి చేస్తామన్నారు. జనవరి నెలాఖరు వరకు ఖాళీలను గుర్తించి ఫిబ్రవరిలో నియామకాలు చేపడతామని తెలిపారు. ఏపీలో ఉన్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వారం రోజుల్లోనే రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు చేపడతాము అని కేసీఆర్ చెప్పారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్టు చేయాలి అని గవర్నర్కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని, ఆయన అనుచరులను, వారితో కుమ్మక్కైన కొందరు పోలీసులను కఠినంగా శిక్షించి న్యాయాన్ని నిలబెట్టాలి అని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు తెదేపా అధినేత చంద్రబాబు గురువారం లేఖ రాశారు. హింసాత్మక దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేలా అధికార పార్టీ నాయకుల్ని స్వయంగా ముఖ్యమంత్రే ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 24న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మారణాయుధాలతో తన అనుచరులను వెంటేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలో లేని సమయం చూసి దాడి చేశారు. ఆయన అనుచరులను గాయపరిచారు. పోలీసులు ఆ దాడిని ఆపే ప్రయత్నం చేయకుండా సహకరించారు. సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా ఉన్న దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా బాధితులపైనే కేసులు పెట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల సీజేల బదిలీ ఉత్తర్వులు జారీ. తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ ఉత్తర్వులను కేంద్ర న్యాయశాఖ గురువారం జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు, అక్కడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఏపీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం డిసెంబర్ 14న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదే రోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేసి ఆ స్థానంలో ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ హిమా కోహ్లీని ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేయాలి అని సిఫార్సు చేసింది అంటున్నారు. సాగులో విదేశీ మొలక, అదేంటో చూద్దాం. రైతులు సాగుకు కొత్త సొబగులు అద్దారు. సంప్రదాయ పంటల స్థానంలో సరికొత్త దిగుబడులకు శ్రీకారం చుట్టారు. స్వదేశీ మార్కెట్కు విదేశీ కూరగాయలను అందిస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ సిరినవ్వులు చిందిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూలు జిల్లాకు చెందిన రైతులు నవ్య పదంలో సాగుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని అంటున్నారు. కోర్టు హాల్లోనే కూర్చోండి అంటూ కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష విధించిన హైకోర్టు. పని గంటలు ముగిసే వరకు ఉండిపోయిన శాసనసభ కార్యదర్శి. కోర్టు ధిక్కరణ కేసులో శాసనసభ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్ష విధించింది. గురువారం హైకోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టు హాల్లోనే కూర్చోవాలని శిక్ష విధిస్తూ ₹1000 జరిమానా కూడా వేసింది. జరిమానాను చెల్లించడంలో విఫలమైతే 7 రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలి అని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గురువారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. దీంతో శాసనసభ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులు హైకోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టు హాల్లోనే కూర్చున్నారు. జరిమానాను కూడా చెల్లించారు అని అంటున్నారు. వాస్తవానికి ఆయనకు 1 రోజులు సాధారణ జైలు శిక్ష, ₹1000 జరిమానా విధించారు. అయితే తన వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవాలని బాలకృష్ణమాచార్యులు కోర్టును వేడుకున్నారు. భవిష్యత్తులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో మరింత జాగ్రత్త వహిస్తాను అని చెప్పారు. ఈ అభ్యర్థనను పరిగణలోనికి తీసుకున్న న్యాయమూర్తి మానవతా దృక్పథంతో తీర్పును సవరించారు. శాసనసభలో పనిచేసే పిటిషనర్లు, టైపిస్టులు, ఆఫీసు అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్లు, జీతాలిచ్చే విషయమై 2017 ఫిబ్రవరిలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద వ్యాజ్యాలు దాఖలైన విషయం విదితమే. గతంలో దీనిపై విచారణ జరిగింది. అనంతరం శిక్ష విధించే నిమిత్తం గురువారానికి ఈ కేసును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో జరిగిన విచారణలో న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు.